వచ్చినటువంటి 2 కథనాల మీద విశాఖపట్నం ఆర్డీఓ గారు శ్రీలేఖ గారు ఆ పత్రికకు వారెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు పూర్తిగా పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా అన్ని జర్నలిస్టు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ నోటీసును ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాసినటువంటి కథనాలు ఏవైతున్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా సమగ్ర దర్యాప్తు జరగాలని చెప్పేసి గత 10 రోజులుగా జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగానే జర్నలిస్టు సంఘాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మరొకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మనం అనుకున్నాం. దాంట్లో భాగంగానే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి వారెంట్లో 4-5 అంశాలు ఉన్నాయి. దాంట్లో లీడర్ పత్రికలు వచ్చినటువంటి కథనాలన్నీ కూడా పబ్లిక్ శాంతికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఫోటోలు ఎందుకు వాడారని పేర్కొన్నారు. ఈ రకంగా మీరు వార్తలు ప్రచురిస్తే కనుక మీ పత్రికను ఎందుకు మూవ్ చేయకూడదు, మీకు ఇచ్చినటువంటి అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదు, మీ మీద సిఆర్పిసి 505 కింద 2 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించే కేసులు ఎందుకు నమోదు చేయకూడదు అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం కూడా. నిజానికి సిఆర్పిసి సెక్షను 505 అనే చట్టం 2023లో రద్దు చేయబడింది. దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. రద్దు చేసినటువంటి చట్టం మీద ఆధారపడి ఆ రకంగా నోటీసు ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆర్డీఓ గారు. అదేవిధంగా పత్రికను రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాలి. దాన్ని కూడా పక్కకు పెట్టి పత్రికను రద్దు చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేయటం మీడియా మీద జులుంగా భావిస్తున్నాం. ప్రెస్ అక్రిడేషన్ల విషయంలో కూడా జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలు ఉంటాయి, కలెక్టర్ గారి అధ్యక్షతన. వారు మాత్రమే అక్రిడేషన్లు జారీ చేయడం లేదా